అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే ఈ 2025 సంవత్సరం మే 12వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ రోజు మీకు ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది. మీకు ఏ సమస్యలు ఉన్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూసారు కదండి, ఎక్కడున్నా సరే ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు మీకు అందుతాయి. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు కాబట్టి మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ ఈ గురువుగారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీ సమస్యలకి పరిష్కారం కనుక్కోండి. కాబట్టి చూసారు కదండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి సంప్రదించండి. మీ విషయాలకి మీ సమస్యలకి అన్నిటికీ పరిష్కారం కనుక్కోండి. అలాగే ఈరోజు అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరి యొక్క జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏం చేయాలి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. స్వయంగా ప్రతిభను కలిగి ఉండటమే మాత్రమే కాకుండా ఇతరుల యొక్క ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించగలుగుతారు. తెలివితేటలు కూడా ఈ వృషభ రాశి వారికి అధికంగానే ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా వీరు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే మే నెల 12వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి నిలిచిపోయినటువంటి ఒక పని ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. ఆ పని పూర్తి చేయడం గురించి చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ ఆ ప్రయత్నాలు అనేవి ఫలించలేదు. ఎవరి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు అందలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం సన్నిహితుల నుంచి, మీ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు మీకు మెండుగా అందుతాయి. ఈ విధంగా ఆ పనిని మీరు పూర్తి చేయగలుగుతారు. చాలా కాలం నుంచి కలుసుకోవాలనుకుంటున్న ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక పని నిమిత్తం మీరు చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ పని పూర్తి కాలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ పని పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఆ విభేదాలని పరిష్కరించుకుని తిరిగి మీ బంధాన్ని మీరు పునరుద్ధరించుకోగలుగుతారు. అటువంటి ఒక అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన మానసికంగా నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. ఆ స్ట్రెస్ కారణంగా తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. పై అధికారుల ద్వారా ఒక మాట పడవలసిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వినియోగదారుల నుంచి ప్రశంసల వర్షాన్ని అయితే మీరు చూస్తారు. గురించి మీ వ్యాపారం గురించి వారు చాలా గొప్పగా చెప్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు అనుకూలంగా లేదు. భాగస్వాములతో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు పోటీదారులుగా ఉండే వ్యాపారవేత్తలకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది, కానీ ఆ అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అలాగే మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి వారి నిర్ణయాల ద్వారా మీరు నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు అసలు మేలు చేయవు. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే చిన్ననాటి స్నేహితులతో గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. విహార యాత్రలకి వెళ్లే వాళ్ళకి అపరిచిత వ్యక్తుల ద్వారా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో జరిగే మార్పులు ఏమిటి, వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది, ఈ పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీరు కృషితో ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారు. అలాగే వృషభ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. మే 15వ తారీఖు తర్వాత వీరి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. చాలా కాలంగా ఏ మార్పుల కోసం అయితే మీరు అన్వేషిస్తున్నారో మార్పులు ఇప్పుడు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ఉదాహరణకి ఉద్యోగస్తులు మీ యొక్క కార్యాలయంలో చాలా కాలంగా కష్టపడుతున్నారు.
ఉద్యోగంలో ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. ఒక ఉద్యోగ అవకాశం మాకు వస్తే బాగుండు అని చూస్తున్నట్లయితే మీరు ఆశించిన ఒక్క మార్పు మీ ఉద్యోగ జీవితంలో రాబోతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా చక్కటి వ్యాపార అవకాశాలు వస్తాయి. ఈ విధంగా మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి. ఇది వరకు మీ యొక్క జీవితానికి ఇక ముందు మీ యొక్క జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కూడా ఉండబోతుంది. అలాగే మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఒక కార్యాలయంలో ఉద్యోగం రావాలని చాలా ఆశపడుతున్నారు. ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఊహించని పరిమాణాలు కూడా చోటు చేసుకుంటాయి. నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు ఉండబోతుంది. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలనుకుంటున్నటువంటి మిత్రులను, బంధువులను ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం మీకు కమ్యూనికేషన్ మిస్ అయిపోయినటువంటి నైబర్స్ ని మీకు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం మీరు వారితో సన్నిహితంగా ఉండేవారు. అయితే వారితో మీకు చాలా కాలం క్రితం నుంచి కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. చాలా కాలంగా వారిని కలుసుకోవాలని అనుకున్నారు కానీ కలుసుకోలేకపోయారు. అటువంటి వారిని అనుకోకుండా కలుసుకునే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలని ఇదివరకు మీరు చాలా కాలం క్రితం నుంచి ప్రయత్నాలు చేసి వదిలేశారు. అవకాశాలు రావని దాని గురించి మర్చిపోయారు. ఇటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. విదేశీ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఈ మే నెల 15వ తారీఖు తరువాత వృషభరాశి వారి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వృషభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ప్రేమ, ఆప్యాయత, అనుబంధం లేని తోబుట్టువుల మధ్య కూడా ఈ సమయంలో ప్రేమ, ఆప్యాయతలు పెరగబోతున్నాయి. ఈ మధ్య ఇదివరకు లేని బంధాలు ఈ సమయంలో బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సత్సందర్భాలు ఏర్పడతాయి. మీ కుటుంబ సభ్యులతో చక్కటి బాండింగ్ అనేది ఉండేది కాదు. సమయంలో చక్కటి బాండింగ్ అని ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు. ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టించడానికి వారు మీతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదుగుతుంటే చూసి ఓరవలేని గుణాన్ని కలిగి ఉంటారు. అటువంటి వ్యక్తులు మీకు ఇటువంటి అనవసరమైనటువంటి సలహాలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేయాలి, మిమ్మల్ని కిందకి లాగేయాలి అన్నట్టు చూస్తూ ఉంటారు. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు ఆర్థిక నష్టాన్ని చేకూర్చాలని, మీ డబ్బులన్నీ అవజేయాలని, లేదంటే మీరు మొత్తం బోల్తా పడాలి అంటే మీరు ఉన్న స్థితి నుంచి కిందికి దిగజారిపోవాలన్నట్టుగా చూస్తూ ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు నష్టపోతే వారు సంతోషపడతారు. అలాగే మీరు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని మీకు చెడ్డ పేరు తీసుకురావడానికి, నలుగురిలో మిమ్మల్ని తక్కువ చేయడానికి అన్నట్టు చూస్తూ ఉంటారు. మీకున్నటువంటి గౌరవాన్ని వారు అనగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారితో మీరు కాస్త జాగ్రత్త పడండి. ఇక రేపటి నుంచి రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి జరగబోతుంది. మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదులే మాకేమీ కాదులే అని అనుకుంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలన్నీ కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి అలాంటి వారితో జాగ్రత్త పడి కొంచెం దూరంగా ఉండటం మీకు చాలా మంచిది. కాస్త వారిని దూరం పెట్టండి, మీకు అంతా మంచి జరుగుతుంది. వారు మాత్రం మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని లేని స్థితికి తీసుకురావాలని చూస్తున్నారు. అలాంటి వారితో మీరు మాత్రం కాస్త స్నేహాన్ని కూడా కొంచెం పక్కన పెట్టేసి మీరు మాత్రం మంచిగా ఉండండి. ఎందుకంటే మంచిగా ఉంటూనే జాగ్రత్త పడండి. మనం చూస్తున్నాం కదా అలాంటి వారి వల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో, అలాగే నిజ జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. కాబట్టి మనకి తెలిసి మనం తప్పు చేయడం చాలా తప్పు. కాబట్టి అలాంటి వారిని మీరు కొంచెం దూరం పెట్టడం వల్ల మీకే చాలా మంచి జరుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. అలాంటి వారిని కాస్త దూరం పెట్టండి. అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, చేయవలసినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. మీరు శివారాధన తప్పనిసరిగా చేయండి. శివారాధన చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. వీలుంటే మీరు రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. వీలు కుదిరితే లలిత సహస్రనామం పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. రేపు రాబోయే మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పొడవాటి వస్త్రాన్ని అర్పించండి. ఇలా చేయడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క మీ అనుగ్రహం అనేది మీ పైన మెండుగా ఉంటుంది. మీకు ఏ సమస్యలు వచ్చినా ఆంజనేయ స్వామి, ఆ శివయ్య మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి మీరు వీలు కుదిరితే రోజు శివాలయానికి వెళ్ళండి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పూజ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయి.
అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. దేశీయ గోమాతను దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. దేశీయ గోమాత అంటే ఏమిటి అనుకుంటున్నారా? ఆవుని దానం చేయటం వలన అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. చెప్పులు గొడుగులు వంటివి ఇవ్వండి. లేదంటే ఏవైనా మంచినీళ్ళు కానీ తాగడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వలన కూడా మీరు మంచి పుణ్య ఫలితాలని పొందుకుంటారు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు డైలీ వీడియోస్ కనుక రావాలి అంటే ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేసుకోండి.